నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమలో మరోసారి ఫ్యాక్షన్ సెగ రగులుతుందా అంటే అవుననే సమాధానాలు ఖచ్చితంగా వినపడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు యువ నాయకుల మధ్య డి అంటే డి అనేటువంటి వాతావరణం నెలకొంది. ఒక పక్క టీజీ భరత్ ఎవరైతే ఏపీ మంత్రివర్యులు ఉన్నారో ఆయన వర్సెస్ వైసీపీ యువ నాయకుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆ మధ్య చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, మేము రోడ్డు పైన కొడతాం, తర్వాత మీరు తప్పించుకొని ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్ పోతే అక్కడ మా వాళ్ళు ఉంటారు, అక్కడ ఓన్ కొట్టేశారు, పొరపాటున గాయాలతో మీరు హాస్పిటల్కి బాలైతే అక్కడ మా వాళ్ళే ఉంటారన్నట్టు ఆయన ఇది వరకు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎన్నడూ లేని విధంగా అంటే కర్నూలులో ఒక శాంతియుత వాతావరణం నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో టీజీ భరత్ గారిపైన తీవ్రమైన ఎలిగేషన్స్ చేశారు. దాదాపు 45 కోట్ల పైన ఆయన ఎక్కడి నుంచో బయట డబ్బులు ఆర్జించేటువంటి ప్రయత్నం చేశారు, తీసుకున్నాడు. తద్వారా నారా లోకేష్ గారికి ఆ డబ్బులు చేరినాయి. నారా లోకేష్ గారు ఆ డబ్బులు మొత్తం ఎత్తిపెట్టుకోలేక అది కాస్త నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని చెప్పి అది పెట్టకతో నిజమో ఎంత మేరకు ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగాక టీజీ భరత్ ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు వైసీపీ మనుషులపైన ఈయన దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తూ పోలీస్ స్టేషన్కి ఆ మనుషులను అందరినీ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులకు పాలు చేస్తున్నారని చెప్పి ఆయన ఎలిగేషన్స్ చేస్తున్నారు. సార్, అసలు ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు లోకల్గా ఏం పడినా ఒక మాట చెప్పాలండి. టీజీ వెంకటేష్ గారు కానీ టీజీ భరత్ గారు కానీ డబ్బులు కొక్కర్తి పడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఫస్ట్ ఎందుకంటే వాళ్ళే 10 మందికి ఉపాధి కల్పిస్తారు, వాళ్ళు వ్యాపారాలు ఉన్నాయి, శుభ్రంగా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, రాజకీయం అధికారం అనేటువంటిది వాళ్ళకి అలంకారం అంతే. ఎంతో కొంత సర్వీస్ చేయాలనుకుంటారో అది అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనుకుంటారు. సార్, ఈవెన్ టీజీ వెంకటేష్ గారు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్న సమయంలోనూ ఆ సమయంలో కూడా ఇప్పుడు కూడా ఈ టీడీపీ వాళ్ళు కూడా ఆయన పైన ఎటువంటి ఇలా డబ్బుల పరంగా ఎలిగేషన్ చేసి అది చూడలేదు. మీకు ఎప్పుడు కూడా దుర్మార్గం దౌర్జన్యం వాళ్ళకి అలవాట్లేదు బేసిక్గా. అయితే వీళ్ళందరికీ ఏంటంటే మా కోటలో వాళ్ళ పరిపాలన అనేటువంటి బాధ ఒకటి ఉంది సిద్ధార్థ రెడ్డి కాళ్ళకి. సహజంగానే ఉంటుంది, ఇంటర్వ్యూలు పెత్తనం అని బాధ ఉంటుంది సహజంగానే. వాళ్ళు కూడా అంత చేతగాని చావలేని వాళ్ళు ఏం కాదు. డి అంటే డి అనగానే సాఫ్ట్గానే కనపడతా ఉంటారు. సాఫ్ట్గా ఉన్న అవసరమైతే ఇప్పుడు ఏదో సినిమాలు ఎన్టీఆర్ అంటాడు, కుర్రోడు లేతగా ఉన్నాడు, సాఫ్ట్గా ఉన్నాడు అనుకున్నాం, తుక్కులు వేసిపోద్దని అలాగే ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో లంచాలు తీసుకున్నారు, డబ్బులు కుమ్మేశారు, లోకేష్ గారికి ఇచ్చారు. లోకేష్ గారు అంత దరిద్రం పట్టలేదు. జగన్మోహన్ రెడ్డిలాగా వీళ్ళకి కక్కుర్తి ఉండదు. 1,00,000 కోట్లు కొట్టేసినా ఇంకా పేద ప్రజల రక్తం పీల్చాలనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉంటే మీరు బుర్ర తక్కువ వాళ్ళు కాబట్టి రోడ్డు మీద చేస్తారండి. వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా చేయగలుగుతారు. అది అందుచేత మీరు ఎప్పుడు కూడా అవినీతి విషయంలో తెలుగుదేశం పార్టీని వేలెత్తి చూపలేరు వీళ్ళు. అర్థమైందండి? వాళ్ళు అంటే వాళ్ళ నోరు నొప్పి వస్తుంది అంతే. ఇక దాడులు అంటారా, మీరు గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు చేసిన దుర్మార్గాలు చిన్న కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు కూడా ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లోనూ సీఎంలో అయితే మీ పరాబల్యం ఉన్న చోట మీ ఇష్టమైనట్టు చేశారు. అంటే చిన్న కార్యకర్త అంటే మీరు ఫ్లెక్సీ పెట్టుకుంటారు, మీ జన్మదినం అనో, లేకపోతే మీ నాయకుడికి సపోజ్ మీరు వాళ్ళు వైసీపీ, మీరు టీడీపీ లేదా జనసేన వాళ్ళు మీ పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు గారితో, లోకేష్ గారితో ఫ్లెక్సీ పెట్టుకుంటారు. దాన్ని వాళ్ళు వచ్చి చింపేవారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అదేంటి అని అడుగుతారు. ఘర్షణ అవుద్ది, మిమ్మల్ని కొడతాడు ఎవరో వైసీపీ వాళ్ళు తప్పు చేసి మీ మీద దాడి చేస్తారు. మీరు తిరిగి దాడి చేయాలనుకున్నప్పుడు పోలీసు వాళ్ళు వెంకలు దాక్కుంటారు. సరే, మీరు కంప్లైంట్ ఇస్తానికి వెళ్తారు పోలీస్ స్టేషన్కి. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని లోపలేస్తారు. ఇదే చెప్పాడు అతను సిద్ధార్థ రెడ్డి. వాళ్ళు ఏం మోడస్ ఆపరండి వాళ్ళది ఎలా ఉంటుందో అది జరిగింది నిజంగానే. పెద్ద నాయకుల దగ్గర నుంచి అందరి విషయంలో ఇలాగే చేశారు వాళ్ళు. అది మీ ఆటలు సాగం. అదే దానివల్ల ఏమైంది, ఇవాళ అటుకి కాకుండా ముక్కకి కాకుండా పోయారు మీరు. ఇవాళ మీరు చేసిన వాళ్ళు చేశారు. వీళ్ళు ఒక చిన్నదో పెద్దదో ఎవడో 2 డెప్ప మీద ఆగితే బోరు నెడుతున్నారు అంతే కదా. ఇప్పుడు మీరు మా వాళ్ళు తీసుకెళ్తున్నారు, వేధిస్తున్నారు, అది ఇది మాట్లాడుతున్నారు కదా. అంటే ప్రికాషనరీ చర్యలుగా చూడొచ్చా సార్? అదే అంటే మీరు చేసే పనులకి తుక్కు లేకపోతేయకుండా ముద్దెట్టుకుంటారా సార్? నాకు ఇక్కడ ఒక డౌట్, ముందుగానే గోల పెట్టేస్తే రానున్న కాలంలో ఏదో పోలీస్ స్టేషన్లోకి పోవాలా, వీళ్ళు చేసినటువంటి గంజాయి కేసులో లేకుండా అంటే వాళ్ళని ఆడబిడ్డలను ఇబ్బందులు పెట్టినట్టుయో మీరు చెప్పినట్టు ప్రతి ఘర్షణలోకి వీళ్ళు దూరి చేసినటువంటి పనుల పైన పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చింటారు. రానున్న 1-2 నెలల కాలంలోనో వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రానున్న కాలం అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి ముందుగానే ప్రికాషనరీగా కావాలని తిరిగి గోల చేస్తున్నారంటారా? ఫస్ట్ నుంచి వాళ్ళు అవలంబించింది అదే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల లోపల జగన్మోహన్ ఢిల్లీ పోయి 30 మర్డర్లు చేసి 40 మర్డర్లు చేశారు.
అని గొడవ చేసాడు కేసులు, అక్రమ కేసులన్నీ. వీళ్ళ మీద మామూలు కేసులే సరిగ్గా పెడతలేదు, ఇంకా అక్రమ కేసులు ఏం పెడతారు? అర్థమైందా? ఇక్కడ కూటమి ప్రభుత్వం చేత కాకుండా చావలేకుండా కాదండి, వాళ్ళ ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళు చేసిన విధ్వంసాన్ని సరిచేయటం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అభివృద్ధి, పెట్టుబడులు సాధించడం. ఈ పని ముగిసింది. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా 5 ఏళ్ళు పడుతుంది, అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎంఓయూలు కాదు, అన్ని గ్రౌండ్ అయిపోతాయి. ఇవాళ కూడా యుద్ధ విమానాలది మొన్న బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్యారియర్ వేసి ఎల్జీలు, ఆర్సెలర్ మెటల్లో, గూగుల్, రిలయన్స్, మీకు భోగాపురం ఎయిర్పోర్ట్లు ఎన్ని లైన్లోకి వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ అన్నీ. వాళ్ళ పని ఇంకేంటంటే మీకు దప్పడం వేయటమే. దప్పడం అంటే మామూలుగా రాజకీయం చేయటం అంటే ఏదో ఒక రౌండ్ వేయటం. దప్పడం అంటే కలగూర కంప అన్ని రకాలు వేసి వండుతారు కదా, అలాగే మీకు అన్ని రకాలుగాను దబిడి కార్యక్రమం ఉంటుంది. దానికి ముందుగా అరుస్తున్నారు మనం అన్నట్టుగా లవోదీపం అని ముందే అరుస్తారు. వాళ్ళు ఎన్ని అరిసినా ఏం చేసినా వీళ్ళు చెవుల్లో దూది పెట్టేసుకుంటారు, వాళ్ళు చెప్పింది వినరు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. సార్ ఇక్కడ ఫైనల్గా ఒక డౌట్ ఉంది సార్ నాకు. ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ టీజీ భరత్ గారి మధ్య ఏదైతే ఇది జరుగుతుందో, ఈయన 45 కోట్లు సంథింగ్ మనీ నేను తీసుకున్నట్టు 48 గంటల లోపు కన్నా నువ్వు ప్రూవ్ చేయకపోతే నేను కోర్టులో కేసు వేస్తాను, దాదాపు అంటే 100 కోట్ల 200 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను, నేను కోర్టుకి ఈడుస్తానని చెప్పి టీజీ భరత్ గారు స్వయంగా ఛాలెంజ్ చేశారు. దానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అంటే ఆయనని కాదు, ఈవెన్ టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళని సహజంగా మనుషులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నారు సార్? రాజకీయంగా మీరు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా వాళ్ళ అభూత కల్పనలో వాళ్ళు ఇష్టమైన రాతలు రాసినప్పుడు దానికి ఏదో ముఖత కౌంటర్ ఇచ్చి వదిలేయటం తప్ప ఇటువంటి లీగల్గా దాంట్లో లోకేష్ గారు లీగల్గా దాని మీద వేసిన దానికి ఇప్పుడు చచ్చి ఊరుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అలాగే చేయాలి, ఎందుకంటే లీగల్గా పోవాలండి. ఎందుకంటే చట్ట ప్రకారం సార్ మీకు డిఫరెంట్ నాలెడ్జ్ ఉంది. ఒక 100 పాయింట్లు మీ దగ్గర థాట్ ఉంటే మామూలుగా సగటుగా మనుషులకు 2 పాయింట్లు 3 పాయింట్ల పైన పల్లెటూరులో మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే మీరుండే ఆ థాట్స్ రాజకీయం చుట్టూరు ఉన్నారు కాబట్టి. ఇక్కడ 2-3 పాయింట్లో నారా లోకేష్ గారు ఏదైతే సాక్షి పైన కేసేశారో, చిన్నబాబు చిరుతిళ్ళు అన్నట్టు, దానిపైన సాక్షి ఏమైంది, ఈ రోజు అయ్యే అబద్ధాలు, రేపు అయ్యే అబద్ధాలు నడుపుతూనే ఉన్నారు. ఏమి వ్యత్యాసం ఏం లేదు కదా సార్ కోర్టు పరిధిలోకి పోయినా కూడా ఈ కేసులన్నీ కూడా. మీకు అది నడుస్తూ ఉంటుంది, ఏదో రోజు షట్టర్ వేస్తారు దాన్ని. ఇప్పుడు మీకు అనారోగ్యం ఉంటుంది, మీరంతా బాగానే ఉన్నారు కదా అనుకుంటారు, మీరు ఎన్ని చూడలేదు గపకం కుప్ప కూలిపోతూ ఉంటారు, షట్ డౌన్ అయిపోద్ది అనమాట. అప్పుడు దాకా బాగానే ఉంటుంది, బాగానే కనిపిస్తుంది అంతా. అదే జరుగుద్ది. ఇప్పుడు టీజీ భరత్ గారు ఒకే ఒక మాట అన్నాడు, అతను అన్ని మాటలు మాట్లాడాడు సిద్ధార్థ రెడ్డి గారు, అవునా? టీజీ భరత్ ఏమన్నాడో, ఈడు స్టాండప్ కమెడియన్ అన్నాడు, అయిపోయిందా? ఒక్క మాట. 100 గొడ్ల దన్న రాబోందు ఒక గాలివాన పడిపోయినట్టు అతను అంత అరుచుకుంటే ఒక గన్ షాట్ బుల్లెట్ లాంటిది ఒక డైలాగ్తో ఫినిష్, సఫా అయిపోయింది, సంకడిపోయింది అంటారు. సఫా మూలుగు సంకడిపోయింది అంటారు కోడిపందాల్లో. అలాగే అయిపోయిందా? ఏదేమైనా అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసే అక్కడ ఆయనకు ఎక్కడ టికెట్ దక్కకపోవడంతో ఈసారి 2029లో టికెట్ దక్కించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ ఆర్భాటాలన్నీ చేస్తున్నానని చెప్పి ఒకటి మాత్రం చెప్తాను, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిజంగానే మంచి వాగ్దాటి ఉన్నవాడు, సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉన్నవాడు, నాయకుడిగా ఎదగాల్సిన వ్యక్తి, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఎస్. అతను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో కలిసి నడవటం వల్ల, అంటే దుష్టజన సాంగత్యం ఉంటుంది దీన్ని, దానివల్ల అతను జగన్మోహన్ రెడ్డితో ఉంటే అతని లైఫ్ పాడైపోద్ది, వాళ్ళు కూడా ఉన్న వాళ్ళ లైఫ్ పాడైపోద్ది. అది గమనించుకుని ఎవరు మహాభారతంలో కర్ణుడు మాత్రం దుర్యోధనుని ప్రతి చోట, అంటే ఇతను కర్ణుడు అంత గొప్పడు కాదు కానీ మామూలుగా చెప్తున్నాను నేను, అతను కూడా దుర్యోధనుడు అంత గొప్ప. వీళ్ళు మామూలుగానే దుష్టజనం అంతే, మహాభారతంలో పాత్రలతో పోల్చకూడదు. సారీ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.